పెద్ద రాజులు సన్మానించారు నా విద్యకి. అయితే ఏమిటి అన్నాడు శంకరాచార్య. తతక్యం, సో వాట్ అంటారు ఇంగ్లీష్లో. సో వాట్, భుక్తానారి సుందరాంగి, మా ఆవిడ చాలా అందంగా ఉంటుంది. అయితే ఏమిటి, సన్నాసి నిత్యం కాపలా కాసుకుంటూ కూర్చోవాలి, అందంగా లేకపోవడమే మంచిది. భార్య రూపవతి శత్రువు అన్నారు. ఊరికే ఏం లేదు, భార్య దోషం కాదు, ఇది భర్త దోషమే. అతమాను కాపలా కాసుకుంటూ కూర్చోవాలి. అంత అందంగా లేకపోతే నార్మల్ కేసు అయితే గొడవ లేదు, ఎక్కడికైనా ఉండదు, సుఖం లేదు. సుఖంగా ఉంటాం. ఎందుకు వచ్చిన గొడవ? అదే పెద్ద గొప్పగా చెబుతావు ఏంటి? ఆవిడ నన్నే కావాలని చేసుకుంది. అప్పుడు ఇప్పుడు అడుగు 10 ఏళ్ళు అయ్యాక అనవసరంగా చేసుకున్నానని చెప్పేస్తుంది వెంటనే. అక్కడ పత్రికల వాళ్ళకి కాకపోయినా పక్కింటి వాడికైనా చెబుతుంది, అనవసరంగా చేసుకున్నామని చెబుతుంది. మరి ఏంటి నీ గొప్ప ఇక్కడ? అంత అందమైన అమ్మాయి నన్ను చేసుకుంది, అంత విద్య నాకే ఉంది, రాజులందరూ గౌరవించారు, ప్రాప్త సంపత్ ప్రభవాడ్యా తతక్కిం, మొత్తం అన్ని భోగాలు పొందడానికి అవసరమైన సంపద నాకుంది. సో వాట్ అన్నాడు శంకరాచార్య. అయితే ఏమిటి? అదేమిటండి అన్నిటికీ తతక్కిం 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 అంటారు. తత్తి కూడగా అంతే అంటాం. ఎందుకంటే ఏన స్వాత్మ నైవ సాక్షాత్కృతో అభూత్, ఆత్మసాక్షాత్కారం పొందలేదు కదా, సంపదలు ఉంటే ఉపయోగం ఏమిటయ్యా, ఏం చేశావు ఇది, ఎందుకు ఇది? ఈ ప్రశ్న వేసుకుంటే ఆడ మగ పిల్ల మేక పెద్ద చిన్న అందరం ఆనందంగా ఉంటాం. అందరం ఆనందంగా ఉంటాం. అందరూ ఆనందం పొందే విధానం చూడాలి. ఒకరెవరో ఆనందం పొందడం, మిగిలిన వాళ్ళు వాళ్ళ కాళ్ళమే పడుతూ ఉండడం కాదమ్మా. ఆధ్యాత్మికత అంటే ఎవరి మటుకు వాళ్ళే ఆనందం పొందాలి. ఆ ఆనందం పొందేదే సరైనటువంటి జ్ఞానం. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ఇంట్లో దేహం ఉంది, దేహం ఇల్లు కాదు. అలాగే దేహంలో జీవుడు ఉన్నాడు, జీవుడు దేహం కాదు. ఇది ఈ ఉదాహరణ అర్థమైంది, అది అర్థమైంది. కాకపోతే అభ్యాసం చెయ్యాలి. మన దేహాన్నే మనం అనుకుని ఒక గీత గీసుకుని కూర్చోవడం వల్ల దేహం నేను కాదు అని గ్రహించలేకపోతున్నాం. అంతకంటే కాస్త పడుకునే ముందు ఎప్పుడో 5 నిమిషాలు ఈ దేహం నేను కాకపోతే, ఈ బుద్ధి నేను కాకపోతే, ఈ మనస్సు నేను కాకపోతే నేనెవరు అని కాస్త లోచూపు పెట్టి చూస్తే మనం ఎవరో మనకి అర్థం కావడం పెద్ద విషయం కాదండి. ఇక్కడ అభ్యాసం చేయాలి ఖచ్చితంగా. ఆ అభ్యాసాన్ని చేసేటువంటి స్థిర బుద్ధిని మనం పెంపొంచుకుందాం ఖచ్చితంగా. అలాగే ఇంకొక మాట 5వ అధ్యాయంలోనే ఒక గొప్ప మాట, ఇంతవరకు ఎవరూ చెప్పని అర్థాన్ని ఒక పదానికి శంకరాచార్య చెప్పారు భగవద్గీత వ్యాఖ్యానంలో. మనలో చాలా మంది పొరపాటు పడుతున్నాం ఆ పదం అర్థం విషయంలో.